యోగాన్ని ఎక్కదలిచిన మునికి కర్మ సాధనమని పెద్దల చేత చెప్పబడుతుంది. అంటే యోగాన్ని బాగా ఎక్కిన అతడికే సర్వకర్మ పరిత్యాగము సాధనమని చెప్పబడుతున్నది. సర్వకర్మాలు, అన్ని కర్మాలు త్యాగమే అటువంటి యోగ సాధకుడికి అన్నాడు భగవంతుడు. ధ్యానయోగం అనేది తుట్టతుది శిఖరం అనుకుంటే దానిని ఎక్కాలి అనుకునేవాడు ఆరు రుక్షువు. అతడు ప్రప్రమతంగా ముని కావాలి, ముందుగా ముని కావాలి. అంటే కర్మఫలాలను విడిచిపెట్టాలి. కర్మఫలాలు విడిచిపెట్టినప్పుడే ముని అవుతాడు. అంటే ఫలాన్ని విడిచిపెట్టి తనకు చెప్పబడిన కర్మను చేసేవాడికి ఆ ధ్యానయోగ శిఖరము అందుతుంది. ఆ శిఖరం మీద స్థిరంగా ఉండిపోవాలి అనుకుంటే అప్పుడు సర్వకర్మ ఫలత్యాగాన్ని ఆశ్రయించాలి. చూసారా, ఒక కర్మ కాదు, సర్వకర్మాలు కూడా వదలాలి. పరమాత్మ మీద ధ్యానం కలగాలి అనుకుంటే నిష్కామ కర్మయోగం పట్టుకోవాలి. చాలామందికి పరమాత్మ మీద ధ్యానం కలగాల, నిష్కామ కర్మ మీద ఆశ లేకపోవడం, చాలా వరకు దీన్నే ఒత్తి చెప్తున్నాడు పరమాత్ముడు. అంటే కర్మలే పరమాత్మ ధ్యాన యోగానికి అడ్డంకులు కనుక అప్పుడు కర్మ సన్యాసం చేయాలి. అసలు కర్మ చేస్తే కదా దాని నుంచి కోరికలు పుడతాయి. ఆ కర్మాన్నే సన్యాసించాల. అది చాలా పెద్ద మెట్టు. అది ఇన్ని కోరికలు ఉంటాయి కదా, కోరికలు ఉన్నప్పుడంతా కర్మను ఆశ్రయించాలా, చేయాలా. ఆ చేసినప్పుడంతా కోరికలు వస్తూ ఉంటాయి. కోరికలకు వచ్చే కొద్దీ మనం ప్రవృత్తి అంటే ఇంకా లోపలికి దిగిపోతూ ఉంటాం. నివృత్తి మార్గానికి రావటానికే వెళ్ళిపోతూ ఉంటాం. అందుకని ఇదంతా ఈ కోరికను వదలాలంటే కర్మను వదలాలి, కర్మను వదలాలంటే కర్మ ఫలాన్ని వదలాలి, కర్మ ఫలాలు వదలాలంటే కర్మ చేయకుండా ఉండాలా, కర్మ చేయకుండా ఉండాలా అనే దానికి కర్మ సన్యాసం అని నేను చెప్తున్నాను. ఆరు రుక్షువు అంటే ఆరోహించాలి అని కోరుకునేవాడు. ఆరు రుక్షువు అంటే ఇంకా నేను వెళ్ళాలా, పై మెట్లకు వెళ్ళాలంటే ఇంకా ఆరోహించని వాడు అని అర్థం కూడా. ఇంకా ఆరోహించని వాడు ఆరు రుక్షువు, ఇంకా ఎక్కలేదు. ఆరోహించిన వాడు అంటే ధ్యానయోగంలో కదలకుండా నిలిచే శక్తి లేనివాడు. ధ్యానయోగంలో కదలుకోకుండా నిలిచాల, మనస్సు నిలిపాల. మనస్సు ఉంటే ఇంద్రియాలతో సంబంధమైన ఈ దేహము ఇవన్నీ నిలిపాల. నిలిపినప్పుడు మాత్రమే ధ్యానయోగం అబ్బుతుంది. ధ్యానయోగం అబ్బాలంటే ఆరోహించని వాడంటే ఎవరికి అబ్బదు అంటే పైకి ఎక్కనివాడు, అంటే కదలుకోకుండా నిలిచే శక్తి లేనివాడు. అటువంటి మునికి ఫలాపేక్ష లేకుండా చేసే కర్మయోగం సాధనమవుతుంది. నిజంగా సాధనమవుతుంది. ఫలాపేక్ష లేకోకుండా చేసే కర్మ చేస్తున్నాడు ఫలాపేక్ష లేకుండా. ఎంత బాగుంది చూసారా. కానీ పొరపాటున మధ్యలో కోరికలు వచ్చేస్తాయి, ఆటంకం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే నువ్వు అసలు కోరికలుండే ప్రపంచం జగత్తులో ఉన్నావు, కర్మను ఆచరిస్తున్నావు. కాబట్టి ఎప్పుడైనా పట్టుకోవచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే యోగాన్ని ఆరోహించిన ముని అంటే ఆ యోగాన్ని పట్టుకున్నాడు. అంటే ధ్యానయోగాన్ని అందుకున్న సాధకుడికి శమం అంటే కర్మల అన్నిటి నుండి నివృత్తి అనేది సాధనమవుతుంది. నివృత్తి కావాలా అని అనుకున్నాం కదా, నివృత్తి అనేది సాధనం. ఆ నివృత్తి అనేదే సాధనం అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇరక్కపోతూ ఉన్నారు ఇంకా కర్మలు చేసే కొద్దీ. నేను కర్మఫల త్యాగం చేస్తున్నాను అనుకునే కర్మ చేసే కొద్దీ ఇరక్కపోతున్నావు. కర్మల నుండి ఎంతెంత విరమించుకుంటూ పోతాడో అంతంతగా అతడికి ఆయాసం తగ్గుతుంది. కర్మల నుండి కొంచెం తగ్గాల. ఆయాసం ఖండితంగా తగ్గుతుందంటే అతను కింద పడుకోకుండా పైకి వెళతాడు. జితేంద్రుడి అయి అతడి చిత్తం సమాధానం చెందుతుంది. అలా కావటంతో అతడు త్వరగా యోగారూఢుడు అవుతాడు. నైతాదృశం బ్రాహ్మణస్యాత్ శ్రీవిత్తం యతైకథా సమత సత్యతా చ
యతైకత సమత సత్యత చ శీలం స్థితిర్దండ నిధాన మార్జవం తతశ్చోపరమః క్రియాభ్యః. ఏకత, సమత, సత్యత, శీలము, స్థితి, అహింస, ఆర్జవము, వివిధ కర్మల నుండి విరమణము, వీటితో సమానమైన ధనము. బ్రహ్మజ్ఞాన సాధకుడికి మరొకటి లేదు అని శాంతి పర్వం చెబుతూ ఉన్నది, ముందు మనకు బోధిస్తుంది. ఏకత అంటే పరబ్రహ్మము ఏకము, అద్వితీయమని తెలుసుకొని జీవాత్మకు బ్రహ్మకు ఉన్నటువంటి అభేదాన్ని చూడటం, జీవాత్మ బ్రహ్మకు ఉండేటువంటి అభేదం. సమత్వము రెండు అంటే జీవులందరిలోనూ సమదృష్టి, సత్యంగా ఉండటం, ఎప్పటికీ అసత్యాన్ని పట్టుకోకూడదు. పరమాత్మే సత్యము అనేటువంటి జ్ఞానం కలిగి ఉండటం అని. శీలము అంటే మంచి నడవడిక. స్థితి అంటే సాధన నుంచి కదిలిపోకుండా ఉండటం, మనస్సుతోనూ మాటతోనూ శరీరంతోనూ హింస లేకుండా ఉండటం అహింస అనబడుతుంది. రుజుస్వభావం అంటే కపటం లేకుండా ముక్కుసూటిగా ఉండటం, దీన్ని ఆర్జవము అని పిలువబడుతుంది. క్రియల నుండి ఉపరమము అంటే వివిధ కర్మల నుండి విరమించుకోవటం అనేవి తప్పనిసరిగా సాధన చేయాలి. ఇక ఇప్పుడు యోగాన్ని ఆరోహించిన వాడు ఎప్పుడవుతాడు అనే విషయం భగవంతుడు ఇక చెప్పబోతున్నాడు. ఎట్లా కలుగుతుంది, ఎప్పుడవుతాడు? యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. ఎప్పుడైతే శబ్దము మొదలైన విషయాలందు అంటుకోడో, కర్మలయందు తగులుకోడో, సమస్త సంకల్పాలను విడిచిపెడతాడో అప్పుడు యోగారూఢుడు అని చెప్పబడతాడు అన్నాడు భగవంతుడు. ముందు చిత్తము సమాధానం కావాలి. అప్పుడు యోగి శబ్దము మొదలైనటువంటి ఇంద్రియ విషయాల యందు మరి నిత్యము, నైమిత్యకము, కామ్యము, నిషిద్ధము అనేటువంటి కర్మల యందు తనకి ఎటువంటి ప్రయోజనము లేదని తెలుసుకోవాలి. ఎంత బాగుంది చూడండి, ఎంత మంచి అర్థం ఇది. దీన్ని అర్థం కావాలంటే మీరు వెనకటి 5 అధ్యాయాలు బాగా మననం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది అర్థమవుతుంది. లేకపోతే కొంచెం కష్టం అర్థం అవ్వటం. సడన్గా వచ్చి ఈ అధ్యాయం మాత్రం నేను అర్థం చేసుకుంటా అంటే అటు ఇటు ఎక్కడా లేకోకుండా మీకు ఉండిపోతుంది. నీవు బండిని కూర్చొని తోలేటువంటి శక్తి నీకు ఉండాలా, చిన్న చిన్న రిపేర్లు చేసుకునేటువంటి శక్తి ఉండాలా, బట్టి ప్యాసింజర్స్ను సరైనటువంటి స్థలంలో మంచి జాగానికి తీసుకుపోవటానికి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా ఉండాలా. అటువంటి నీకు మంచి ప్రయాణం కలగాలంటే ఇవన్నీ మంచి సమకూర్చుకుంటే అర్థమవుతుంది. అందుకని దీన్ని అర్థం కావాలంటే వెనకల ఉండే అధ్యాయాలు అన్నీ మొత్తం నువ్వు అనుకున్నప్పుడు మాత్రమే ఇది కొంచెం అర్థమవుతుంది. ముందుగా ఎవరు వింటున్నారో వాళ్ళకి కొంచెం అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు, చిక్కుచిక్కుగా ఉంటుంది. అందుకని ముందు చిత్తము సమాధానం కావాలి. చిత్తం అంటే చెప్పుకున్నాం మనం. అప్పుడు యోగి శబ్దము మొదలైన శబ్దాలంటే ఏమేమిటి అని చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉండి 3వ దాంట్లోనే చెప్పుకున్నాం. శబ్దము మొదలైన ఇంద్రియ విషయాల యందు మరియు నిత్యము, నైమిత్తికము ఇవి కూడా చెప్పుకున్నాం. నైమిత్తికము, కామ్యము, నిషిద్ధము అనేటువంటి కర్మల యందు తనకి ఎటువంటి ప్రయోజనము లేదని తెలుసుకోవాలి. దీని పూర్ణమైనటువంటి అర్థాలన్నీ తెలుసుకున్నాం మనం. మహాభారతంలో కూడా తెలుసుకున్నాం. వాటి యందు కర్తవ్యతా బుద్ధి లేనివాడు కావాలి. వరుసగా ఈ సోపానాలను ఎక్కితే అప్పుడు అతన్ని యోగారూఢుడు అంటారు. అప్పుడు అతడు సర్వసంకల్ప సన్యాసి అంటే ఇహంలోనూ పరంలోనూ కామ కారణాలన్నిటినీ పరిత్యజించిన వాడు అవుతాడు.
సర్వసంకల్ప సన్యాసి అనటంతో సర్వకామాలను సర్వకర్మలను కూడా సన్యసించాలి అని చెప్పినట్టు అయింది కదా. ఇక్కడ సర్వకామాలన్నీ కూడా దేనివల్ల వస్తుంది? సంకల్పం వల్లనే కలుగుతాయి కదా. అందుకని ఈ కామాలన్నీ సంకల్పం వల్లనే కలుగుతున్నాయి. సంకల్పమూలాః కామో వై యజ్ఞాః సంకల్ప సంభవాః. కామానికి సంకల్పం మూల కారణం. ఎంత బాగుంది చూడండి. కోరికలు, ఆ కోరికలకు ఒక సంకల్పం మూల కారణం. కామానికి సంకల్పమే ఒక మూల కారణం అవుతున్నది. యజ్ఞకర్మలన్నీ సంకల్పం నుండి పుట్టాయి అని మనుస్మృతి చెప్పింది ఇక్కడ. కామజానామి తే మూలం సంకల్పాత్ కిల జాయసే. కామజానామి తే మూలం సంకల్పాత్ కిల జాయసే. నత్వాం సంకల్పయిష్యామి నత్వాం సంకల్పయిష్యామి సమూలో న భవిష్యసి సమూలో న భవిష్యసి. ఓ కామమా, నీ మూలం నాకు తెలుసు. నువ్వు సంకల్పం నుండే పుడుతున్నావు. నేను సంకల్పించను. సంకల్పం నుంచే కామం పుడుతుంది. కాబట్టి నేను సంకల్పించను నిన్ను, కనుక నువ్వు నన్ను చేరలేవు అని మహాభారత ముందుకి శాంతి పర్వం చెప్పింది. ఇందులో చాలా గొప్ప సాధన రహస్యం కూడా చెప్పబడింది. శాంతి పర్వం చాలా అద్భుతమైంది. అది వినాల, లేకపోతే జన్మ సార్థకం లేదు అని చెప్పారు. శాంతి పర్వం అనేది ప్రయోజనం లేదు అని. అందుకని సంకల్పించకపోతే కామాలు పుట్టవు కదా. మనమంతా సంకల్పిస్తున్నాం కాబట్టి కామాలు పుడుతున్నాయి. నాకు కానే కావాలి, అసంకల్పించాం, అయిపోయింది. అప్పుడు కామం పుడుతుంది దాని వెంటనే. మనం సంకల్పించకపోతే అసలు కానే కావాలనేది రానేకూడదు. అప్పుడు మనసులో మెలుగుతూ ఉంటాయి చూసినప్పుడు, విన్నప్పుడు. కానీ దాన్ని మనం అవాయిడ్ చేస్తూ ఉండాలి. అంటే కామాన్ని సంకల్పించకపోతే అది మనలను చేరలేదు, ఖండితం. కోరికలన్నిటినీ విడిచిపెట్టడం వల్లనే సర్వకామ సన్యాసం సిద్ధిస్తుంది, లేకపోతే సిద్ధించదు. స యథా కామో భవతి. జీవుడు ఎటువంటి కోరిక కలిగితే అటువంటి సంకల్పం చేస్తాడు. ఇష్టం వచ్చినట్టు కోరిక కలిగినప్పుడంతా సంకల్పం చేస్తుంటాడు. ఎట్లన్నా కానీ సాధించాలా, అయిపోయింది. ఇక ఇది ఏది సంకల్పిస్తే దానిని అనుకూలమైన కర్మ చేస్తాడు అని బృహదారణ్యక చెప్పుకొని వస్తూ ఉన్నది. ఏ కర్మ చేసినా కోరిక వల్ల చేసే చేష్ట మాత్రమే అయి ఉంది, కోరిక వల్ల చేసేటువంటి చేష్ట అని మనుస్మృతి కూడా చెప్పింది. ఏ సంకల్పము లేనివాడు కదలను కూడా కదలలేడు కదా అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కనుక భగవంతుడు సర్వసంకల్ప సన్యాసి అనటంతో సర్వకామాలను సర్వకర్మలను కూడా విడిచిపెట్టాలి అని చెబుతున్నాడని అర్థం చేసుకోవాలి. అన్ని కామాలు అన్ని సంకల్పాలు కూడా వదలాల. అవతారిక చెప్పుకొని వస్తున్నాను. అటువంటి యోగారూఢ స్థితిని ఎప్పుడు పొందుతాడో అప్పుడు అతడు అనర్థాలకు సమూహ రూపమైనటువంటి సంసారం నుండి తనను తాను ఉద్ధరించుకుంటాడు. అందువల్ల ఆ యోగారూఢ స్థితిని పొందటానికై తనను తానే ఉద్ధరించుకోవాలి అనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పబోతున్నాడు. ఇక్కడ ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ భగవద్గీతలో ఒక చమత్కారం ఏముందంటే, పరమాత్ముడు అర్జునుడికి బోధించేటప్పుడు తాను ఒక తత్వాన్ని బోధించిన తర్వాత ఈ తత్వంలో ఇంత చిక్కుంది, మళ్ళీ ప్రశ్న వేస్తాడు అని తానే ప్రశ్న వేసుకున్నాడు. అందుకని ముందు చెప్పబోయేటువంటి శ్లోకాల్లో కూడా ఆ ముందు అడిగేటువంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాడు. అందుకని భగవద్గీత పూర్ణంగా మీరు చదివి దాన్ని అర్థం చేసుకుంటే ఇంకా ఏ ప్రశ్న కూడా రాదు. ఒక పర్యం మధ్యలో కూడా
అర్జునుడికి కూడా అనుమానం కూడా వచ్చినప్పుడు, అయ్యా నేను చెప్పేంత వరకు ఊరికే ఉండన్నాడు, నేను పూర్తిగా చెప్తాను, తర్వాత నువ్వు వేయి ప్రశ్నలోని. వేయటానికి ప్రశ్న వేయటానికి లేదు, అంతా మొత్తం వినిన తర్వాత. అందుకని మీరందరికీ నేను చెప్తున్నాను, భక్తులందరికీ పూర్తిగా భగవద్గీత వినండి, అర్థం చేసుకోండి, అప్పుడు మీకు ప్రశ్నలు రావు. లేకపోతే ఏదేదో వస్తూ ఉంటాయి మీకు. ఎందుకంటే ఈ పదాలంతా తెలియవు మీకు. మనస్సును పూర్తిగా, బుద్ధిని, మనస్సు, ఇంద్రియాలని ఏకాగ్రతతో పెట్టాలి మీరు. రెండు పనులు చేయకూడదు, టైం వేస్ట్ అంతే. ఒకటి చెప్పుకోవచ్చు, స్వామీజీ మాటలు విన్నామంతే అని చెప్పుకోవచ్చు, అంతేగాని అర్థం కాదు. అందుకని భగవద్గీత అర్థము సమేతంగా, భగవద్గీత సమేతంగా, శ్లోకాలు సమేతంగా, అర్థ సమేతంగా, అది ఒక స్వామి సంకల్పం. 18 మాటలు చదవమని చెప్పాడు. 18 మాటలు చదివితే ఒక అర్థం అవుతుంది నిదానంగా. తర్వాత ఒక్కొక్క అధ్యాయం చూసుకొని లింకు పెట్టాడు పరమాత్ముడు. ఎంత అద్భుతంగా పెట్టాడు. ఇది మీకు ఇది తెలియలేదు అంటే మీది ఎక్కడో రెండో మూడోది వినలేదు సరిగా అని అర్థం. ఇది బాగా తెలిసిందంటే చివరిది అవన్నీ కూడా విన్నారు అని అర్థం. అందుకని దీంట్లో ఏదైనా ఒక సమస్య వస్తే మళ్ళీ ముందు యొక్క శ్లోకాలతో మనకు పరిహారం చేస్తున్నాడు. అంతట్లోపల మనం అడగకూడదు. నువ్వు ఊరికే అడగటంగా, అర్థం మాత్రం అడగటం కాదు. ఇక్కడ లోపల అర్థానికి సరి అయినటువంటి అర్థం తెలుసుకొని, రాహిత్యం ఇచ్చేటువంటి అర్థం తెలుసుకొని అడిగితే బాగుంటుంది. కానీ కేవలం అర్థానికి సంస్కృతం చెప్పినట్టు ఉంటుంది మీకు, అంతే. సంస్కృతం పదాలు దీనికి ఇది పద అర్థం, అది ఏం ప్రయోజనం? పదార్థం సందేహం లేదు, నేర్చుకుంటేనే మనకు అర్థమవుతుంది ఇంకా తొందరగా. కానీ ఇంత తెలుగు తేటలో చెప్తున్నాను కదా నేను, కొంచెం మీరు మనస్సు నా మీద లగ్నం చేసి వినండి, అప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే చిక్కుగా ఉంది కొన్ని సందర్భాల్లో మీకు. దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ముడి వేసేటప్పుడు మనకు కొంచెం అర్థం కాక సందేహాలు వస్తూ ఉంటాయి. మళ్ళీ తక్షణం విడిపిస్తూ ఉన్నాడు. అందుకని వేరే ఉదాహరణలు తీసుకొని, ఉపనిషత్తులు, పద్మపురాణము ఇవన్నీ తీసుకొని కొంచెం జోడించి చెప్పడం జరుగుతూ ఉన్నది ఇక్కడ. అంతేగాని ఇదేదో కొత్తదిగా ఉంది అనుకోకూడదు మీరు. అవును, కొత్తదిగా ఉండే అర్థమే మీకు చెప్తున్నాను. ఇదివరకు ఎక్కడ చదవనటువంటిది చెప్తున్నా మీకు. ఎన్ని కోటి పుస్తకాలు వచ్చాయి, భగవద్గీత పుస్తకాలు. ఎంత స్వాములు రాశారు, ఎంత యోగులు రాశారు, ఎంత ఇంగ్లీష్ వాళ్ళు రాశారు, ఎంత ఇంగ్లీష్లో వేరే భాషలో రాశారు. ఇవన్నీ చదివినప్పటికి కూడా ఇది ఒక కొత్త రకంగా ఉంది మీకు. కంపేర్ చేయండి మీకు కావాలంటే. ఒక కొత్త రకంగా ఏదో ఒక నన్ను అనుసరించిన, నాకు అంటే నేనే పరమాత్ముడిని, నన్ను అనుసరించినటువంటి పరమాత్ముడు అదే కదా చెప్పాడు. నేను అంటే అదే అని అర్థం. ఆత్మనే. ఆత్మ అంటే ఎవరు? పరమాత్మ. ఆ ఆత్మను అనుసరించినటువంటి భక్తులకి కొత్త రకంగా చెప్తున్నారు స్వామీజీ. వివేకంతో కూడినటువంటి మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి. చూసారా ఎంత చిక్కు తీసిపెట్టాడు ఇక్కడ. తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తాను ఎవరు? ఇది తనను తాను అనేది మీకు అర్థం కావాలంటే 4-5 తెలుసుకోవాలి మీరు అధ్యాయాలు. అప్పుడు తనను తాను ఎవరు అని తెలుస్తుంది మీకు, లేకపోతే తెలియదు. తనను తాను ఉద్ధరించుకోవాలి. తనను తాను అధోగతికి పోనివ్వకూడదు, అధోగతికి జారకూడదు, ఇంద్రియాలతో సమంగా జారకూడదు. ఎందుకంటే తనకు తానే బంధువు కదా, తనకు తానే శత్రువు. సంసార సాగంలో మునిగినవాడు తనకు తానే పైకి రావాలి కదా, ఇంకొకరిని ఆశ్రయించకూడదు. అది అండి సాధన అంటే అట్లా ఉండాల. సంసార సాగరం ఇది పెద్ద సాగరం. ఇది నీళ్లు మనమే ఈత కొట్టాలా, ఈత కొట్టి మనమే కష్టపడాలా. తనకు తానే పైకి రావాలి, యోగారూఢుడు కావాలి. తనను తాను కిందికి తోసుకోకూడదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.